హాయ్ ఫ్రెండ్స్, మన జీడిఎస్ యాస్పిరెంట్స్ ఎప్పటి నుంచో చాలా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నటువంటి ఢిల్లీ సర్కిల్ స్పెషల్ డ్రైవ్ నోటిఫికేషన్కి సంబంధించి ఒక మంచి అప్డేట్ అనేటువంటిది విడుదలైంది ఫ్రెండ్స్. సో ఇదే ఫ్రెండ్స్, దానికి సంబంధించినటువంటి ఆర్డర్ స్పెషల్ డ్రైవ్ టు ఫిల్ అప్ ది వేకెన్సీస్ ఆఫ్ పోస్ట్మెన్, మెయిల్ గార్డ్ అండ్ ఎంటీఎస్ ఇన్ ఢిల్లీ సర్కిల్ ఫర్ ది ఇయర్ 2022-23 అనే సబ్జెక్ట్తో విడుదలైంది ఫ్రెండ్స్. సో దీనికి సంబంధించి ఆల్రెడీ 2 సార్లు కట్ ఆఫ్ డేట్ ఇచ్చారు, లాస్ట్ డేట్ ఇచ్చారు. సో అవన్నీ కూడా పోయినాయి ఫ్రెండ్స్. ఇప్పుడు లేటెస్ట్గా ఈ ఢిల్లీ సర్కిల్కి 2022-23లో ఎవరైతే ఎక్సెస్ క్వాలిఫైడ్ జీడిఎస్ ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. లాస్ట్ డేటు 16/7/2024 ఫ్రెండ్స్. ఒకవేళ మీరు ఆల్రెడీ ఇచ్చుంటే ఓకే, లేదు మళ్ళీ ఇవ్వాలనుకుంటే మాత్రం దీన్ని ఇవ్వచ్చు ఫ్రెండ్స్. 16/7/2024 లోపల ఇవ్వాల్సి ఉంటుంది. సో అదేవిధంగా సర్కిల్స్ 27/2024 లోపల వాళ్ళు ఒక్కొక్క సంవత్సరానికి సంబంధించినటువంటి క్వాలిఫైడ్ లిస్ట్ అనేటువంటిది ఢిల్లీ సర్కిల్కి పంపించాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. 27/2024 లోపల వాళ్ళు ఏ విధమైనటువంటి లిస్టు పంపించాలి అంటే లిస్ట్ ఆఫ్ సర్ప్లస్ క్వాలిఫైడ్ జీడిఎస్ క్యాండిడేట్స్ ఫర్ 2022 ఎగ్జామినేషన్ ఎలిజిబుల్ ఫర్ పోస్ట్మెన్, మెయిల్ గార్డ్ ఫర్ ది ఇయర్ 22. సో ఫస్ట్ లిస్ట్ ఏంటంటే 2022 ఎగ్జామినేషన్లో సర్ప్లస్గా క్వాలిఫై అయినటువంటి వాటి జీడిఎస్ల యొక్క లిస్ట్ ఫ్రెండ్స్. అది మెరిట్తో పాటు వారి యొక్క లిస్ట్ అనేటువంటిది పొందుపరచాలి. అదేవిధంగా 2022 ఎగ్జామినేషన్లో ఎంటీఎస్ ఎగ్జామ్కి సర్ప్లస్గా క్వాలిఫై అయినటువంటి వాళ్ళ యొక్క లిస్టు, అలాగే 2023 పోస్ట్మెన్, మెయిల్ గార్డ్కి సర్ప్లస్గా క్వాలిఫై అయినటువంటి వాళ్ళ లిస్టు, ఎంటీఎస్కి సర్ప్లస్గా క్వాలిఫై అయినటువంటి వాళ్ళ లిస్టు, ఇవన్నీ కూడా ఈ 4 రకాల లిస్టులు అనేటువంటివి సాఫ్ట్ కాపీ మరియు హార్డ్ కాపీ రెండు కూడా పంపించాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ పోస్ట్మెన్, మెయిల్ గార్డ్ సంబంధించి ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ ఢిల్లీ సర్కిల్లో ఉన్నటువంటి ఒక్కొక్క డివిజన్కి ఎలాగైతే ఇచ్చారో ఆ ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ను కూడా పంపించాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అదేవిధంగా ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ ఫర్ ఎంటీఎస్ ఇన్ వేరియస్ డివిజన్స్ ఇన్ ఢిల్లీ సర్కిల్, ఢిల్లీ సర్కిల్లో ఉన్నటువంటి ఒక్కొక్క డివిజన్లో ఎంటీఎస్కి క్యాడర్లో ఏదైతే ఆప్షన్స్ ఇస్తారో దాన్ని కూడా జతపరిచి పంపించాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇకపోతే ఈ అనెక్సర్ ఏ అనేటువంటిది వేకెన్సీ పొజిషన్ కూడా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇదివరకు మనకి మొత్తం వేకెన్సీలు అనేటువంటివి ఇచ్చారు, అయితే ఈసారి బ్రేకప్తో పాటు ఇచ్చారు ఫ్రెండ్స్. 2022లో ఎన్ని వేకెన్సీలు ఉన్నాయి, అవి కూడా ఒక్కొక్క కేటగిరీలో ఎన్ని ఉన్నాయి అనేటువంటి విషయం కూడా తెలియజేశారు ఫ్రెండ్స్. అదేవిధంగా 2023 సంవత్సరానికి ఎన్ని వేకెన్సీలు ఉన్నాయి. సో ఇప్పుడు మనకి క్లియర్గా 2022కి ఎవరు క్వాలిఫై అవ్వచ్చు, 23కి ఎలా క్వాలిఫై అవ్వచ్చు అనేటువంటి విషయం మనకి అర్థమైపోతుంది ఫ్రెండ్స్. సో కాబట్టి ఈ క్లియర్గా వేకెన్సీ పొజిషన్ అనేటువంటిది ఇచ్చేశారు ఫ్రెండ్స్. ఒక్కొక్క కేటగిరీలో అంటే పోస్ట్మెన్కి, మెయిల్ గార్డ్కి ఎన్ని ఉన్నాయి, ఎంటీఎస్కి ఎన్ని ఉన్నాయి, అదేవిధంగా ఒక్కొక్క 2022కి ఎన్ని ఉన్నాయి, 23కి ఎన్ని ఉన్నాయి, అందులోనూ కేటగిరీ యూఆర్ కింద ఎన్ని ఉన్నాయి, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, ఈ విధంగా డీటెయిల్డ్గా వేకెన్సీ పొజిషన్ కూడా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సో దీన్ని బట్టి మీరు ఆప్షన్స్ అనేటువంటివి ఇవ్వచ్చు ఫ్రెండ్స్. అంతేకాకుండా ఒక్కొక్క డివిజన్లో అంటే ఢిల్లీ సర్కిల్లో ఉన్నటువంటి ఒక్కొక్క డివిజన్లో ఏ కేటగిరీలో ఎన్ని పోస్టులు ఉన్నాయి అనేటువంటి డీటెయిల్స్ కూడా ఇచ్చారు ఫ్రెండ్స్. సో అది కూడా సంవత్సరం 2022కి ఎన్ని ఉన్నాయి, 2023కి ఎన్ని పోస్టులు ఉన్నాయి, పోస్ట్మెన్లు ఎన్ని ఉన్నాయి, మెయిల్ గార్డులు ఎన్ని ఉన్నాయి, ఎంటీఎస్ ఎన్ని ఉన్నాయి. సో ఈ విధంగా ఇవ్వడం వల్ల మీకు ఈజీ అవుతుంది ఫ్రెండ్స్, అప్లై చేసుకోవడానికి, ప్రిఫరెన్సెస్ ఇవ్వడానికి చాలా ఈజీ అవుతుంది ఫ్రెండ్స్. సో ఇకపోతే మనకు ముఖ్యమైనటువంటిది స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఫ్రెండ్స్. అంటే ఏ విధంగా ఈ సెలక్షన్ ప్రాసెస్ అనేటువంటిది చేస్తారు, దీనిపైన చాలామంది చాలా రకాలుగా క్వశ్చన్స్ చేసుకుంటూ చాలామంది అపోహలు పడుతూ ఏదేదో ఊహిస్తున్నారు ఫ్రెండ్స్. సో దానికి సంబంధించి కూడా క్లారిఫికేషన్ ఇచ్చేశారు ఫ్రెండ్స్, ఏ విధంగా సెలెక్ట్ చేస్తామని చెప్పి. ఈ లేటెస్ట్ రిక్రూట్మెంట్ రూల్స్ ఏవైతే ఉన్నాయో 2018లో దానికి అనుగుణంగానే ఈ సెలక్షన్ ప్రాసెస్ అనేటువంటిది జరుగుతుంది అని క్లియర్ కట్గా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. అది ఎంటీఎస్కి అయినా సరే, పోస్ట్మెన్, మెయిల్ గార్డ్కి అయినా సరే. ఇంకా ఎవరెవరు ఎలిజిబుల్ అని చూసినట్లయితే 2022-23 ఎల్డీసీ ఎగ్జామ్లో ఎవరైతే జీడిఎస్లు సర్ప్లస్గా క్వాలిఫై అయి ఉన్నారో సో వాళ్ళందరూ కూడా దీనికి అప్లై చేయడానికి ఎలిజిబుల్ ఫ్రెండ్స్. ఇకపోతే ప్రతి ఒక్క క్యాండిడేట్ కూడా ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ అనేటువంటి ఖచ్చితంగా ఇవ్వాలి. పోస్ట్మెన్, మెయిల్ గార్డ్గా మీకు ఏ డివిజన్స్కి ఆప్షన్స్ ఇవ్వాలి, అలాగే ఎంటీఎస్ క్యాడర్ కానీ ఆప్షన్ తీసుకునేటువంటి ఏ డివిజన్కి డివిజన్ వైజ్ ఫస్ట్ ప్రిఫరెన్స్ దేనికి, సెకండ్ ప్రిఫరెన్స్ దేనికి అనేటువంటిది ఆప్షన్ ఫామ్స్ అనేటువంటివి ఖచ్చితంగా ఇవ్వాలి ఫ్రెండ్స్. సో ఒకవేళ ఆప్షన్స్ ఫామ్స్ కన్నా ఇవ్వకపోతే ఎక్కడికైతే ఆప్షన్స్ ఇవ్వరో ఆ డివిజన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కన్సిడర్ చేయరు ఫ్రెండ్స్. ఇక క్యాండిడేట్ మస్ట్ ఎక్సర్సైజ్ ప్రిఫరెన్స్ ఫర్ రిక్రూట్మెంట్ యూనిట్స్ ఫర్ కన్సిడరింగ్ ఇన్ ది ప్రిస్క్రైబ్డ్ ప్రొఫార్మా ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ వన్స్ ఎక్సర్సైజ్డ్. ఒక్కసారి ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ మీరు ఇచ్చినట్లయితే దాన్ని మళ్ళీ మార్చడానికి
కుదరదు ఫ్రెండ్స్. ఒకవేళ క్యాండిడేట్స్ కనుక ఈ ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్సెస్ డివిజన్ యూనిట్ కనుక ఇవ్వకపోతే వారు అన్నిటికీ వారు ఇష్టమే అన్నట్లుగా ట్రీట్ చేసి ఫస్ట్ ఎవరైతే ఆప్షన్స్ ఇచ్చారో వాళ్ళందరి ద్వారా ఫిలప్ చేస్తారు. అప్పటికి పోస్టులు కానీ మిగిలిపోయి ఉంటే అప్పుడు ఈ ఆప్షన్స్ ఎవరైతే ఇవ్వలేదో వారి ద్వారా ఫిలప్ చేస్తారు ఫ్రెండ్స్. ఇక అదేవిధంగా ఈ యూనిట్ లేదా డివిజన్స్ అలాట్మెంట్ అనేటువంటిది వాళ్ళకు వచ్చినటువంటి మెరిట్ మరియు ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్, మార్కులు మరియు ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్, మీరు ఏ యొక్క డివిజన్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారో దాన్ని బట్టి. ఒక డివిజన్కి అప్లై చేసిన వాళ్ళలో ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చారనుకోండి, అందరూ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎవరైతే ఇచ్చారో వాళ్ళందరినీ తీసుకుంటారు. సో వాళ్ళందరి మెరిట్ రాస్తారు ఫ్రెండ్. మార్క్స్ ఎన్ని వచ్చినాయో చూసుకోండి. ఫస్ట్ ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి పోస్టింగ్ ఇస్తా వస్తారు ఫ్రెండ్స్. సో ఆ విధంగా ఈ డివిజన్ అలాట్మెంట్ అనేటువంటిది లేదా యూనిట్ అలాట్మెంట్ అనేటువంటిది జరుగుతుంది ఫ్రెండ్స్. అయితే ఈ మార్క్స్ అనేటువంటివి కేవలం పేపర్ 1లో వచ్చినటువంటి మార్క్స్ మాత్రమే కన్సిడర్ చేస్తారు ఫ్రెండ్స్. అట్ ది సేమ్ టైం పేపర్ 2లో క్వాలిఫైయింగ్ ఎగ్జామ్స్ ఏదైతే ఉన్నాయో వాటిలో క్వాలిఫై ఉండాలి. తర్వాత మెరిట్ ఎగ్జామ్ ఏదైతే ఉందో దాంట్లో వచ్చినటువంటి మెరిట్లు వీటిని తీసుకొని ఈ యొక్క డివిజనల్ అలాట్మెంట్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. అదేవిధంగా ఈ సెలక్షన్ ప్రాసెస్ చేసేటప్పుడు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూడీ, ఈడబ్ల్యూఎస్ ఈ కేటగిరీ వైజ్ కూడా చేస్తారు ఫ్రెండ్స్. ఆ కేటగిరీలో తీసుకొని ఒకవేళ ఆ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు ఉంటే వారికి రిలాక్సేషన్ అలాంటివి ఏదైనా ఉంటే వారిని అదే కేటగిరీలో కూడా సెలెక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు ఫ్రెండ్స్. సో దానికి సంబంధించి కూడా వేకెన్సీలు అనేటువంటివి మనకి బ్రేకప్ ఉంది కాబట్టి దానికి అనుగుణంగా ఫిలప్ చేస్తారు ఫ్రెండ్స్. 2022లో చూసినట్లయితే పోస్ట్ మ్యాన్ 1266 ఉన్నాయి, మెయిల్ గార్డ్ 9 ఉన్నాయి, ఎంటీఎస్లు 1356 ఉన్నాయి ఫ్రెండ్స్. అదే 2023కి వచ్చేసరికి పోస్ట్ మ్యాన్ 385 పోస్టులు ఉన్నాయి, మెయిల్ గార్డ్ 1 ఉంది, ఎంటీఎస్లు 164 పోస్టులు ఉన్నాయి ఫ్రెండ్స్. వీటన్నిటిని కూడా ఈ స్పెషల్ డ్రైవ్లో ఫిలప్ చేస్తారు ఫ్రెండ్స్. ఇక టర్మ్స్ అండ్ కండిషన్స్ చూసినట్లయితే ఈ పోస్ట్ మ్యాన్ మెయిల్ గార్డ్ ఎగ్జామ్ చూసినట్లయితే దానికి లోకల్ లాంగ్వేజ్ అనేటువంటిది ఒక ఎగ్జామ్ ఉంటుంది ఫ్రెండ్స్. అది ఖచ్చితంగా ఉన్నవారు మాత్రమే అక్కడ కన్సిడర్ చేయబడతారు ఫ్రెండ్స్. అంటే లోకల్ లాంగ్వేజ్ అంటే ఢిల్లీకి వచ్చేసరికి హిందీ ఫ్రెండ్స్. సో 10th క్లాస్లో ఎవరైతే హిందీ చదువు ఉంటారో వారిని మాత్రమే ఈ ఢిల్లీ సర్కిల్కి స్పెషల్ డ్రైవ్లో కన్సిడర్ చేస్తారు ఫ్రెండ్స్. అలా లేకుండా ఉంటే హిందీ కన్నా చదవకుండా ఉంటే వారిని కన్సిడర్ చేయరు ఫ్రెండ్స్. అయితే ఎంటీఎస్ విషయానికి వచ్చినప్పుడు ఆ లోకల్ లాంగ్వేజ్ కండిషన్ లేదు కాబట్టి వాళ్ళని ఆటోమేటిక్గా అందరినీ కూడా తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తారు ఫ్రెండ్స్. ఇకపోతే సీనియారిటీ అనేటువంటిది వారి యొక్క మెరిట్ని ఆధారంగా చేసుకొని నిర్ణయించడం జరుగుతుంది ఫ్రెండ్స్. అయితే ఈ ఒక్కొక్క సంవత్సరానికి సీనియారిటీకి వచ్చినట్లయితే ఆల్రెడీ ఇదివరకు ఢిల్లీ సర్కిల్లో పెట్టినటువంటి ఎగ్జామ్లో ఎవరైతే ఉంటారో వారందరి సెలక్షన్ అయిపోయి ఉంటుంది ఫ్రెండ్స్. సో వారి కింద ఇప్పుడు సెలెక్ట్ అయినటువంటి వాళ్ళని మెరిట్ ఆధారంగా చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్. అక్కడ గ్రేడేషన్ లిస్ట్లో కావచ్చు, దేనికైనా కావచ్చు, దానికి అనుగుణంగానే రేపు ప్రమోషన్స్ అవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇకపోతే ఒక్కసారి ఢిల్లీ సర్కిల్కి ఎవరైనా జీడీఎస్ సెలెక్ట్ అయితే వారు 5 సంవత్సరాల లోపు అదే క్యాడర్లో అక్కడి నుంచి వేరే సర్కిల్కి రూల్ 38 కింద రావడానికి కుదరదు ఫ్రెండ్స్. ఇది ఖచ్చితంగా చెప్పేశారు ఫ్రెండ్స్. 5 సంవత్సరాలు అయితే అక్కడ పనిచేయడానికి సిద్ధం అవ్వాలి. అయితే అదే జీడీఎస్ ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఎంటీఎస్గా జాయిన్ అయ్యాడు అనుకోండి, ఎంటీఎస్గానే 5 సంవత్సరాల లోపల రావడానికి కుదరదు ఫ్రెండ్స్. అదే ఎంటీఎస్ పోస్ట్ మ్యాన్ మెయిల్ గార్డ్ ఎగ్జామ్ రాసేసాడు అనుకోండి, రాసేసి ఢిల్లీ సర్కిల్లోనే క్వాలిఫై అయినట్లయితే ఆ పోస్ట్ మ్యాన్ మెయిల్ గార్డ్ ఎగ్జామ్లో ఆ క్యాడర్లో 5 సంవత్సరాల లోపలే కూడా మీ యొక్క హోమ్ సర్కిల్కి రావాలనుకుంటే ఈ రూల్ 38 ట్రాన్స్ఫర్ పెట్టుకొని రావచ్చు ఫ్రెండ్స్. ఇక ఢిల్లీ సర్కిల్కి ఎవరైతే సెలెక్ట్ అవుతారో వారందరూ కూడా వారి యొక్క సర్వీసు క్రైటీరియా అవన్నీ కూడా పోతుంది ఫ్రెండ్స్. వాళ్ళు ఢిల్లీ సర్కిల్లో రిక్రూట్ అయినట్టుగానే వారిని కన్సిడర్ చేస్తారు ఫ్రెండ్స్. అంటే నెక్స్ట్ ప్రమోషన్ ఎగ్జామ్స్ అన్నీ కూడా ఢిల్లీ సర్కిల్లోనే రాయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అయితే వారికి ఉన్నటువంటి ఫాస్ట్ సర్వీస్ అంటే జీడీఎస్ సర్వీస్ ఏదైతే ఉందో దాన్ని మాత్రం కన్సిడర్ చేస్తారు ఫ్రెండ్స్. అది కూడా నెక్స్ట్ ఎగ్జామ్ రాయడానికి కన్సిడర్ చేస్తారు ఫ్రెండ్స్. సో ఆ విధంగా ఢిల్లీ సర్కిల్లో నిర్వహించేటువంటి ఎల్డీసీ ఎగ్జామ్స్కి ఎలిజిబుల్ అయితే జీడీఎస్ పాత సర్వీసు మాత్రం తీసుకుంటారు ఫ్రెండ్స్. అదేవిధంగా ఎంటీఎస్కి ఈ ఎంటీఎస్ వేకెన్సీలు కొన్ని ఉన్నాయి ఫ్రెండ్స్. వాటిలో సీనియారిటీ కమ్ ఫిట్నెస్ వేకెన్సీ ఉన్నాయి. వాటిలో ఈ ఆ సీనియారిటీ కమ్ ఫిట్నెస్ కోటాకి ఏదైతే కేటాయించుంటారో ఆ పోస్టుల్లో ఇప్పుడు సర్ప్లస్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ని తీసుకోరు ఫ్రెండ్స్. ఇక సెలక్షన్ క్రైటీరియా ఏ విధంగా ఉంటుందంటే ఫస్ట్ 2022కి సంబంధించినటువంటి లిస్టు తీసుకుంటారు ఫ్రెండ్స్. 2022 ఎగ్జామ్కి ఎవరెవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళందరి లిస్టు తయారు చేస్తారు.
అన్ని సర్కిల్స్ నుంచి వచ్చిన వాళ్ళందరినీ మెరిట్ ఆధారంగా వాళ్ళని మార్కులు ఆల్ ఇండియాలో ఎవరైతే ఎక్కువ మార్కులు వచ్చుంటాయో వాళ్ళని ఫస్ట్లో ఉంచుతారు, తర్వాత సెకండ్, థర్డ్, ఫోర్త్. ఆ విధంగా అన్ని సర్కిల్స్ వాళ్ళందరినీ మర్జ్ చేసేస్తారు ఫ్రెండ్స్. అందరినీ కలిపేసి ఎవరికైతే ఎక్కువ మార్కులు వచ్చినాయో వాళ్ళని టాప్లో ఉంచడం జరుగుతుంది ఫ్రెండ్స్. అది ఫస్ట్ ఫర్ ది ఇయర్ 2022 2022 సంవత్సరానికి ఎవరైతే సర్ప్లస్గా క్వాలిఫై అయినారో వాళ్ళ లిస్టు తీసుకుంటారు ఫ్రెండ్స్. అందులో ఫస్ట్ పోస్ట్మెన్ మెయిల్ గార్డ్కి సంబంధించి ఒక లిస్టు, అలాగే ఎంటీఎస్కి సంబంధించి 2022లో ఎవరైతే క్వాలిఫై అయినారో వాళ్ళ లిస్ట్ ఒకటి తీసుకుంటారు. ఆ తర్వాత అదేవిధంగా 23 పోస్ట్మెన్ మెయిల్ గార్డ్ లిస్టు, అదేవిధంగా 23కి సంబంధించినటువంటి ఎంటీఎస్ లిస్టు, ఈ 4 రకాల లిస్ట్ అనేటువంటిది తీసుకుంటారు ఫ్రెండ్స్. సో తొలుత ఈ 2022కి సంబంధించినటువంటి వేకెన్సీలు ఫిలప్ చేస్తారు ఫ్రెండ్స్ పోస్ట్మెన్ మెయిల్ గార్డ్వి. అందులో కనుక ఎలిజిబుల్ క్యాండిడేట్స్ లేక ఏదైనా కొన్ని పోస్టులు మిగిలిపోతే వాటిని 2023 వేకెన్సీలకి కలిపేస్తారు ఫ్రెండ్స్. అదేవిధంగా ఎంటీఎస్ క్యాడర్కి సంబంధించి కూడా 2022లో ఫస్ట్ ఫిలప్ చేస్తారు. సర్ప్లస్ క్వాలిఫైడ్ జీడీఎస్లు కానీ లేకుండా పోస్టులు కానీ మిగిలిపోతే వాటిని 2023 వేకెన్సీలకి కలిపేస్తారు ఫ్రెండ్స్. అదేవిధంగా 2023కి కూడా ఒకవేళ పోస్టులు మిగిలిపోతే అప్పుడు వాటిని 2024 సంవత్సరానికి యాడ్ చేసేస్తారు ఫ్రెండ్స్. అది పోస్ట్మెన్ మెయిల్ గార్డ్ అయినా సరే, ఎంటీఎస్ అయినా సరే. సో మిగిలిపోతే కనుక నెక్స్ట్ ఇయర్ ఆఫ్ వేకెన్సీలకి ఆ వేకెన్సీలన్నింటినీ యాడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక ఇది చాలా క్రూషియల్ పాయింట్ ఫ్రెండ్స్. ఎవరైనా మల్టిపుల్గా సెలెక్ట్ అయితే, అంటే 2022లోనూ క్వాలిఫై ఉంటారు, 2023లోనూ క్వాలిఫై ఉంటారు, అలాంటి వారి పరిస్థితి ఎలా అనేటువంటి దానికి కూడా క్లారిఫికేషన్ ఇచ్చేశారు ఫ్రెండ్స్. సో ఒక క్యాండిడేటు పోస్ట్మెన్గా 2022 సంవత్సరానికి సెలెక్ట్ అయినాడంటే అతను సేమ్ లెవెల్లో 2022 వేకెన్సీలకి ఇంకా కన్సిడర్ చేయబడదు ఫ్రెండ్స్. అలాగే ఎంటీఎస్కి కూడా అతన్ని కన్సిడర్ చేయరు ఫ్రెండ్స్. అయితే such candidates shall be considered for the same level cadre against the vacancy year 2023. కానీ అతను పోస్ట్మెన్గా సెలెక్ట్ అయినాడు కాబట్టి 2023కి వచ్చేసరికి అతనికి మెయిల్ గార్డ్గా ఒక అవకాశం కూడా ఇస్తారు ఫ్రెండ్స్. అదేవిధంగా 2022 సంవత్సరంలో ఒక అతనికి మెయిల్ గార్డ్ పోస్ట్ వచ్చింది అనుకోండి, అతనికి ఇంకా ఎంటీఎస్ పోస్ట్ కూడా సెలెక్ట్ చేయరు ఫ్రెండ్స్ 2022లో. అయితే 23వ సంవత్సరానికి వచ్చినప్పుడు అతనికి పోస్ట్మెన్గా లిస్టు తయారు చేసేటప్పుడు అతన్ని కూడా యాడ్ చేస్తారు ఫ్రెండ్స్. సో ఆ విధంగా కొంతమంది 2 సార్లు సెలెక్ట్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. అప్పుడు వాళ్ళ యొక్క ఛాయిస్ ఫ్రెండ్స్, నీకు 2022లో పోస్ట్మెన్గా పోతావా లేదా 2023లో మెయిల్ గార్డ్గా పోతావా, అట్లా వైస్ వర్సా. ఆ విధంగా వాళ్ళు 2 ఛాయిస్ ఉంటాయి. సో దాంట్లో వాళ్ళు ఏదైనా సరే ఎన్నుకునేటువంటి సౌలభ్యం ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ మన ఢిల్లీ సర్కిల్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఫ్రెండ్స్. సెలక్షన్ ప్రాసెస్, అలాగే ఏ విధంగా జరుగుతుంది, ఎప్పుడు జరుగుతుంది అనేటువంటి విషయాలు పూర్తిగా ఇచ్చేశారు ఫ్రెండ్స్. సో అది ఫ్రెండ్స్. సో మరొక మంచి అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.